పహల్గాం దాడికి ప్రతిచర్యగా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఒక విధంగా నడ్డి విరగ్గొట్టుకుంది. అంతేకాదు తను పూర్తిగా పరువు పోగొట్టుకుంది ప్రపంచంలో. ఒకవైపు సౌదీ అరేబియాని, ఒకవైపు ఏమొచ్చేసి అమెరికాని, చైనాని కాళ్ళు పట్టుకుని ఏదో ఒకటి చేయండి. చైనా మాట ఎలాగో భారత్ వింద కాబట్టి అమెరికాకి అనేక సార్లు ఫోన్ చేసింది, సౌదీ రాజుకు కూడా చాలా సార్లు ఫోన్ చేసింది. అందరూ కలిసి భారత్ తో మాట్లాడారు. ఆ తర్వాత పాకిస్తానే స్వయంగా DGMO ద్వారా మొరబెట్టుకుంది, బ్రీఫింగ్ ఇస్తూ దయచేసి ఆపండి యుద్ధాన్ని, మేము అంగీకరిస్తున్నాం, ఓడిపోయామన్న విధంగా. మొత్తానికి ఆ విధంగా బ్రీఫింగ్ ఇస్తే మొత్తానికి భారత్ అయితే చివరికి శత్రువు ఎవరైనా సరే క్షమాపణ అడిగితే వెంటనే దాన్ని ఇచ్చేయాలి కాబట్టి యుద్ధం అయితే ఆపడం జరిగింది. దాని తర్వాత చైనాలో డిఫెన్స్ మినిస్టర్లతో జరిగినటువంటి ఈ కింగ్డీవ్ SCO సమ్మిట్ లో రాజ్నాథ్ సింగ్ గారు వెళ్లారు. అక్కడేమొచ్చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు, ఉగ్రవాదం గురించి ఏం మాటలు ఆడలేదు, ఎందులో చేర్చలేదు. దానివల్ల రాజ్నాథ్ సింగ్ గారు విపరీతమైనటువంటి అగ్రీనెస్ తో, అంటే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది ఎంత పెద్ద సమావేశం కావచ్చు, సూత్రాలు విలువలతో లేకపోతే అది ఎందుకు, దేనికి పనికిరానిది అంటూ ఆయన అక్కడి నుంచి సంతకం పెట్టకుండానే వచ్చేశారు. అది బలమైనటువంటి సందేశం. ఒక రక్షణ మంత్రి అక్కడి నుంచి రావడం అనేది ఒక బలమైనటువంటి సందేశమే కదా. ఉగ్రవాదాన్ని ఖండించలేకపోతే మరి ఇంకెందుకు, ప్రపంచమే ఈ రోజు ఉగ్రవాదంతో తలకిందలైపోతుంది. కాబట్టి చైనాకి అలాంటి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆ రోజు చైనా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల, పైగా బలోచిస్తాన్ని ఒక డిక్లరేషన్ లో చేరుస్తూ పాకిస్తాన్కి అనుకూలంగా ఆ రోజు మాట్లాడింది చైనా. అన్ని విధాలుగా ఆ రోజు చైనా గెలుపొందినట్లే. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేస్తే ఆ రోజు పాకిస్తాన్ చాలా బాగా ఎగిరింది పాకిస్తాన్ లో. ఇది పెద్ద దౌత్య విజయము అన్న విధంగా. మరి అది 2 నెలలు అయింది. ఇంకా జూన్ 24న జరిగింది. ఇప్పుడు ఆగస్టు 31, సెప్టెంబర్ 1న 2 నెలల కాలంలో పూర్తిగా మారిపోయింది. ఈ రోజు SCO సమ్మిట్ లో పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిపోయింది? షాబాజ్ షరీఫ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లో నిల్చున్నాడు. తను ఒక సెక్యూరిటీ గార్డ్ లో నిల్చున్నాడు, సరే పోనీ అది పక్కన పెడదాం. కానీ ఏం సాధించింది పాకిస్తాన్? ఈ రోజు ఏదైతే భారత్ అనుకుందో ఉగ్రవాదాన్ని అందరం ఖండించాలి, తేమాంధ్ర ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు ప్రతిపాదిస్తూ కొన్ని దేశాలు అధికారాన్ని చేపడుతున్నాయని పాకిస్తాన్ అంటే దాన్ని SCO కమిటీ ఖండించింది. జిన్పింగ్ ఖండించాడు, నరేంద్ర మోదీ మాటలకు మద్దతు తెలిపాడు. అది కూడా ఎక్కడ? పాకిస్తాన్ ముందే. నిజానికి అమెరికా ఆంక్షలతో జిన్పింగ్ మన రాష్ట్రపతి గారికి లేఖ రాసి మనందరం ఒక్కటవ్వాలి, పరిస్థితి చేదారిపోతుంది, ఇప్పుడు మనం ఈ శత్రుత్వం పెట్టుకోవడం వల్ల సాధించింది ఏమి లేదు, పాశ్చాత్య దేశాలు మన మీద విజయం సాధిస్తాయని అనేక రకాలుగా సరిహద్దు సమస్యలు పరిష్కరించుకుందాం రండి, ఇంకేదైనా భూ వివాదాలను పరిష్కరించుకుందాం రండి అని చెప్పడంతో ఆ లేఖకు విలువిచ్చినటువంటి నరేంద్ర మోదీ మొత్తానికి దాన్ని సీరియస్ గా తీసుకొని, సరే ఇటు ఎలాగో అమెరికా అరుస్తుంది కాబట్టి ఇటు చైనాతో కొంచెం కూల్గా మాట్లాడదాం, చైనాతో మాట్లాడడం, పైగా అటు నుంచి రష్యా కూడా అదే కోరుకుంటుంది కాబట్టి ఇటు పుతిన్, మోదీ, జిన్పింగ్ ముగ్గురు కలిస్తే వేరేగా ఉంటుంది కాబట్టి అది అమెరికాకి చాలా పెద్ద హెచ్చరిక. కాబట్టి ఆ విధంగా SCO సమ్మిట్కి వెళ్తే నరేంద్ర మోదీ, పుతిన్, జిన్పింగ్ వీళ్ళు ముగ్గురే అక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. వీళ్ళందరి ముందు చైనా అధ్యక్షుడు ఉన్నా సరే పట్టించుకోలేదు, జిన్పింగ్ పట్టించుకోలేదు. జిన్పింగ్ ఏమొచ్చేసి ఒక్కసారి పుతిన్ పరిచయం చేసినప్పుడు ఇతను షాబాజ్ షరీఫ్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్తే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షాబాజ్ షరీఫే 2-3 తోసుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. అంతే. ఆ తర్వాత మళ్ళీ జిన్పింగ్, పుతిన్ అంతకు ముందు వెళ్ళినప్పుడు పలకరించలేదు, తర్వాత నరేంద్ర మోదీ, పుతిన్ వచ్చినప్పుడు పలకరించలేదు. అలా ఉండిపోయాడు సెక్యూరిటీ గార్డులకు. 2 నెలల్లో ఎంత మార్పు వచ్చింది? ఒక బలమైనటువంటి వ్యవస్థ, ఒక నిజానికి నిబద్ధతకి నిలబడి ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఈరోజు అంత విలువ ఇవ్వాల్సి వచ్చింది. పాకిస్తాన్ పరువు అలాగా SCO సమ్మిట్ లో తీసి పడేశాడు నరేంద్ర మోదీ.